ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రపంచంలోని భక్తులందరికీ జై శ్రీకృష్ణ. ఈరోజు మనం జరుపుకుంటున్న పవిత్రమైన పర్వదినం శ్రీకృష్ణ జన్మాష్టమి. ఇది కేవలం ఒక పండుగ కాదు, భక్తి, ధర్మం, జ్ఞానం, ప్రేమ కలయికతో కూడిన అద్భుతమైన ఉత్సవం. ఈరోజు మనం భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ అవతరించిన మహత్తర క్షణాలను స్మరించుకుందామా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో విన్నపం, మీరు ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఈ వీడియోలో నా పరంగా ఏవైనా తప్పులుంటే మన్నించండి. మా ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వమని కోరుతున్నా. అందుకే ఈ వీడియో కింద ఉన్న జాయిన్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా జాయిన్ అవుతారని ఆశిస్తూ జై శ్రీకృష్ణ. భాగవత పురాణం, విష్ణు పురాణం, మహాభారతం ఇవన్నీ ఒక గొప్ప అవతారంలో రహస్యం గురించి తెలియజేస్తాయి. మీకు కూడా ఈ విషయాలు తెలిసే ఉంటాయి. ద్వాపర యుగంలో భూమిపై పాపం, దౌర్జన్యం పెరిగిపోయింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంది. అలా భూమిపై కల్మషం పెరిగినప్పుడు మహావిష్ణువు అనేక రూపాల్లో అవతరించాడు. అలాగే ద్వాపర యుగంలో అసురులు దురాగతాలతో అధర్మం పెరిగిపోయి సద్గుణాలు తగ్గిపోయాయి. భూమి ఒకరోజు దేవి రూపంలో దేవతల దగ్గరకు వెళ్ళి నాపై ఉన్న భారాన్ని తగ్గించండి అని వేడుకుంది. అప్పుడు దేవతలంతా మహావిష్ణు పరమాత్మను ప్రార్థించారు. విష్ణు వారందరికీ వాగ్దానం చేశాడు, నేనే స్వయంగా అవతరిస్తాను, ధర్మాన్ని కాపాడుతాను, భక్తులను రక్షిస్తాను అని అన్నాడు. మధురలో రాజకుమార్తె దేవకికి భర్త వసుదేవుల 8వ సంతానంగా మధ్యరాత్రి భాద్రపద మాసం కృష్ణపక్ష అష్టమి రోహిణి నక్షత్ర సమయానికి శ్రీకృష్ణుడు అవతరించాడు. అయితే ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. శ్రీకృష్ణుని తల్లి దేవకికి అన్న కంసుడు. ఆ కంసుడు చాలా చెడ్డవాడు. ఆకాశవాణి ద్వారా ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. అదేంటంటే దేవకికి పుట్టిన 8వ సంతానం ద్వారా నీకు మరణం ఉంటుందని ఆకాశవాణి చెప్పింది. అందుకే దేవకి వసుదేవులను జైల్లో పెట్టి వారికి పుట్టిన ప్రతి శిశువుని చంపేసేవాడు. 8వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించిన క్షణంలో ఆకాశవాణి వసుదేవునితో ఈ బిడ్డని గోకులానికి తీసుకెళ్లమని తెలిపింది. జైలు తలుపులు తెరుచుకున్నాయి. జోరున వర్షం. ఆదిశేషుడు గొడుగులా మారిపోయాడు. యమునా నది 2గా చీలి దారిచ్చింది. వసుదేవుడు యమునా నది దాటి చిన్నారిని గోకులానికి తీసుకెళ్లి యశోద నందుల వద్ద ఉంచి వచ్చాడు. ఈ అవతారం కేవలం రాక్షస సంహారం కోసం మాత్రమే కాదు, ప్రేమ, సౌమ్యత, జ్ఞానం, కరుణ అందరికీ నేర్పించడానికి కూడా. మన పండగలన్నీ ఖగోళ శాస్త్రం, జీవశాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రాలతో కలిసి ఉంటాయి. జన్మాష్టమి భాద్రపద మాసం కృష్ణపక్ష అష్టమి రాత్రి వస్తుంది. ఈరోజు చంద్రుడు భూమికి ప్రత్యేక కోణంలో ఉండటం వల్ల మన మైండ్ ఆల్ఫా తీటా బ్రెయిన్ వేవ్ లోకి వెళ్తుంది. దీనివల్ల మనసు ప్రశాంతత అవుతుంది, ధ్యానానికి అనువుగా ఉంటుంది. మరి ఆ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉపవాసం ద్వారా జీర్ణ వ్యవస్థ విశ్రాంతి పొందుతుంది, రక్తంలో టాక్సిన్స్ తగ్గుతాయి. సైన్స్ ఏం చెప్తుందంటే ఉపవాసం మన శరీరంలో హార్మోన్ల బ్యాలెన్స్ ను సరిగ్గా చేస్తుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. మరి ఆ రోజు రాత్రి జాగరణం ఎందుకు? మధ్యరాత్రి సమయంలో మెలటోనిన్ స్థాయి అధికమవుతుంది. ఇది ధ్యానానికి, భక్తికి సహాయం చేస్తుంది. శ్రీకృష్ణుని లీలలు మనకి తెలుసు. శ్రీకృష్ణుడు భక్తుల హృదయాలను దోచుకునేవాడు కాబట్టి వారి హృదయాలకు దగ్గరగా ఉండటానికి అనేక లీలలు చేశాడు. గోకులంలో వెన్న దొంగలించడం అంటే ఇది మనకు సద్గుణాల మాధుర్యాన్ని గుర్తు చేస్తుంది. గోపికలతో చిలిపి చేష్టలన్నీ భక్తి, ప్రేమ, ఏకత్వానికి ప్రతీక. మహాభారతంలో అర్జునుడికి సారథ్యం వహించడం నిస్వార్థమైన సేవాతత్వం. గీతోపదేశం కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం ద్వారా జీవన మార్గాన్ని చూపించడం. జన్మాష్టమి రోజున ఉపవాసం పాటించి మధ్యరాత్రి కృష్ణుణ్ణి పూజ చేయాలి. ఉదయం స్నానం చేసి పవిత్ర వస్త్రధారణ, రోజంతా ఉపవాసం ఉండాలి. రాత్రి 12 గంటలకు కృష్ణునికి పంచామృత అభిషేకం చేయాలి. అంటే పాలు, పెరుగు, తేనె, వెన్న, చక్కెరతో అభిషేకం చేయాలి. తులసి దళాలను సమర్పించాలి. తులసి మన హృదయంలో భక్తికి గుర్తు. మంత్ర జపం చేయాలి.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది శరీరంలో శక్తి తరంగాలను బ్యాలెన్స్ చేస్తుంది. శ్రీకృష్ణుని గురించి వర్ణించుకుందాం. కృష్ణుని నీలివర్ణం, అనంతమైన ఆకాశం, సముద్రం లాంటి అపరిమిత చైతన్యమే ఈ వర్ణం. మురళి, ఈగో లేకపోవడం, సౌమ్యంగా ఉన్నవాడే దివ్య స్వరాలను పంచగలడు. చక్రం, కాలాన్ని నియంత్రించగల శక్తి ఉంటుంది. శంఖం, నాద బ్రహ్మం, అద్భుతమైన తరంగ నాదంతో మైండ్ పాజిటివ్గా ఉంటుంది. రాసలీలల వినోదం, ఆత్మ మరియు పరమాత్మ మధ్య ఆత్మీయ నృత్యం. వెన్న, మన హృదయంలో సత్యం, నిర్మలత్వాన్ని ప్రతిబింబిస్తుంది. గోవింద బోలో హరి గోపాల బోలో ప్రతి జన్మాష్టమి మనకు గుర్తు చేస్తుంది. ధర్మం ఎంత క్షీణించినా ప్రేమ, సత్యం, న్యాయం చివరికి గెలుస్తాయని తెలుపుతుంది. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం. శ్రీకృష్ణుడు కేవలం పురాణాల్లోనే కాదు, మన హృదయంలోనూ, మన ఆలోచనలోనూ, మన ఆచరణలోనూ ఉండాలి. ఈ జన్మాష్టమి మీ హృదయం ప్రేమతో, మీ మనసు ప్రశాంతతతో, మీ జీవితం ధర్మంతో నిండాలని కోరుకుంటున్నా. ఈ సంవత్సరం అందరికీ ఆ శ్రీకృష్ణ భగవానుడు శాంతి, ధర్మంతో కూడిన మనస్సు, అష్టైశ్వర్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేది ఒక మంత్రం. దీనిని మహామంత్ర అని అంటారు. దీనిని ప్రతిరోజు చెప్తే మనసులో భక్తి తరంగాలు యాక్టివ్ అయ్యి రోజంతా పాజిటివ్గా ఉంటారని పెద్దలు చెప్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ చేసి చెప్పండి. మీ లైక్స్, షేర్స్ మాకెంతో సపోర్ట్గా నిలుస్తాయి. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మీ దివ్య రవి రిపోర్ట్స్.